అటకలో నుంచి స్కెల్టన్స్ అంటే అస్థిపంజరాలు వస్తూనే ఉంటాయన్నమాట. ఆ అటక మీద ఎన్ని అస్థిపంజరాలు ఉన్నాయో తాజాగా వస్తున్న అస్థిపంజరం ఏంటంటే మద్యం బాటిళ్ళ సొమ్ముతో హవాలా సామ్రాజ్యం నడిపిన గొడ్డలి పార్టీ. మద్యం బాటిళ్ళ సొమ్ముతో హవాలా సామ్రాజ్యం నడిపిన సామ్రాజ్యం అంటే 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, లక్షలు అయితే సామ్రాజ్యాలు కావుగా. ఖచ్చితంగా 100 కోట్లు అయితేనే సామ్రాజ్యాలు అవుతాయి, హవాలా సామ్రాజ్యాలు అవుతాయి. అట్టా అంటే హవాలా సామ్రాజ్యం ఒకటి ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీస్తోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరి బంధువు, ప్రతిపాత్రుడు, చాలా దగ్గరైన మనిషి ఆయన కసిరెడ్డి రాజశేఖర్ గారి అరెస్టుతో, ఆ తర్వాత కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన కొడుకు సునీల్ కుమార్ గారి అరెస్టుతో కారుమూరు నాగేశ్వరరావు గారికి కూడా నోటీస్ ఇచ్చింది ఈడీ. వీరి అరెస్టుతో ఏదైతే గత 2 సంవత్సరాలుగా సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీసులతో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఏదైతే ఇప్పటిదాకా దర్యాప్తు చేస్తుందో వాటన్నిటినీ ఖచ్చితంగా ఈ సిట్ చెప్పిందంతా కరెక్టే అంటూ నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇవాళ స్పష్టంగా చెప్తోంది, మద్యంలో కేవలం అక్రమాలే కాదు హవాలా కూడా నడిచింది. అంటే ఇక్కడ డబ్బు వేరే దేశాలకు వెళ్ళి వేరే దేశాల్లో ఇక్కడికి వచ్చి చేతులు మారి రూట్లు మారి హవాలా నడిచింది. 1, 2, 3 కోట్లు కాదు, 100 కోట్ల హవాలా నడిచింది. సో గత వైకాపా ప్రభుత్వ హయాంలో సాగిన లూటీ, ప్రజాధనం కొల్లగొట్టడం అనే ప్రక్రియకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇవాళ సరైన నిర్వచనం చెప్పింది. ఆ ఈడీ దీంతో ముగింపు కార్డు కూడా త్వరలో పడబోతోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన సిట్ యొక్క నివేదిక ఆధారంగా పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ చట్టం ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ జూన్ 11న కసిరెడ్డి రాజశేఖర్ గారిని అరెస్ట్ చేసింది. జూన్ 18వ తేదీ కారుమూరు నాగేశ్వరరావు మాజీ మంత్రి గారి అబ్బాయిని కూడా సునీల్ కుమార్ని అరెస్ట్ చేసింది. ఐప్యాక్కి 272 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఎలా గ్రామ వార్డు సచివాలయాలు, మనం సచివాలయాలు అంటున్నాం కదా, ఈ గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్ల ట్రైనింగు, శిక్షణ తదితర నేపథ్యంలో 272 కోట్ల రూపాయలు కొట్టేశారు అని ఆ రోజే చెప్పాం. దాని యొక్క క్రమంలో ఇప్పుడు ఈడీ కూడా చెప్తోంది 275 రూపాయలు కాదురా బాబు, 100 కోట్ల రూపాయలు హవాలా రూపంలో ఈయన వ్యూహకర్తగా కారుమూరి నాగేశ్వరరావు గారి మాజీ మంత్రి ఆయన వాళ్ళ అబ్బాయి, దురదృష్టవశాత్తు ఆయన కోడలు, ఆయన భార్య, వీళ్ళందరి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా 100 కోట్ల రూపాయలు దేశాలు దాటాయి, రాష్ట్రాలు దాటాయి, రాష్ట్రం లోపలికి వచ్చాయి, వాళ్ళ అకౌంట్లోకి వచ్చాయి, రకరకాలుగా జరిగింది. సో సరే, ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి లగ్జరీ కార్లతో పాటు 94.5 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ అంట. ఏదో మాలాంటి వాళ్ళు చిన్నగా 3,000, 4,000, 5,000 మ్యాక్సిమం అంటే 10,000 పెట్టి ఏదో వాచ్ కొనుక్కుంటాం. 50 ఏళ్ళు వచ్చింది నాకు ఈ యాపిల్ వాచ్ కొనుక్కోవడానికి. 94 లక్షలు ఏంద్రా బాబు వాచి. ఎంత రోలెక్స్ వాచ్ అయితే మాత్రం చేతికి వేసుకునే కదా, ఇంకెక్కడే వేసుకో కదా. ఇంకా చూపని డబ్బును కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. సరే, ఇప్పటిదాకా ఇవి స్థిరచర ఆస్తులు. ఇంకా ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు అటకపోయిన ఇంకెన్ని అస్థిపంజరాలు ఉన్నాయో, ఎన్నెన్ని కింద పడతాయో. సో మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిట్టు నివేదిక ప్రకారం కనీస పక్షంలో 3,500 కోట్ల రూపాయల విలువైన, నెలకు దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వసూలు చేసి మిథున్ రెడ్డి గారు A4 అంట, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా A5 అంట, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప గారు A33 అంట. ఇట్లా వీళ్ళందరూ ఏ విధంగా తాడేపల్లికి చేరవేశారు మనం చూసాం. ఇది కాకుండా ఇప్పుడు ఈడీ చెప్పిన కొత్త విషయం ఏంటంటే అంతర్జాతీయ హవాలా నెట్వర్క్. మరి రాష్ట్రం జాతీయం దాటేసి అంతర్జాతీయ హవాలా. సో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ము షెల్ కంపెనీల ద్వారా దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించారు. జింబాబ్వే, మరి ఎక్కడ జింబాబ్వే, అదొక బుడిగి దేశం.
టాంజానియా, ఈ ఆఫ్రికాలో టాంజానియా, నాకు తెలిసి టాంజానియాకి ఎందుకు పోతారంటే అడవి జంతువులు ఎక్కువ ఉంటాయి, ఫారెస్ట్లు ఎక్కువ ఉంటాయి, టాంజానియాలో ఫారెస్ట్ ట్రెక్కింగ్ పోవచ్చు అని పోతారు. వీళ్ళు మాత్రం మన డబ్బు దాచిపెట్టుకొని పోతుంటారు. దుబాయ్, సరే దుబాయ్ మామూలే. మైనింగ్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు మరియు సినిమాల్లో కూడా పెట్టుబడి పెట్టారు. సరే, ఎలా చెప్పిందబ్బా ఈడీ అంటే డిజిటల్ డేటా ఆధారంగా చెప్పారు. సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్, మామూలు వీళ్ళు మనం ఏదో ఫోన్లో మాట్లాడుకుంటాం, మనం ఏమన్నా రహస్యం కావాలంటే వాట్సాప్లో మాట్లాడుకుంటాం, వీళ్ళు వాట్సాప్ కూడా వాడరు, ఫేస్ టైం కూడా మానేసి సిగ్నల్ అనే యాప్ ఉంది. ఇప్పుడు అర్జెంటుగా దానిపై వాడకండి, ఇదేదో కొత్త యాప్ అని చెప్పి. సో సిగ్నల్ అని ఏదో ఒక ఐ థింక్ రష్యన్ యాప్ అనుకుంటున్నది. ఆ సిగ్నల్ యాప్లో అయితే ఎవరికి ఏమీ అసలు వచ్చే క్వశ్చనే లేదంట. మీరు నేను అసలైనా మాట్లాడుకోవచ్చు అంట. అది వీళ్ళు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ సిగ్నల్ యాప్ ద్వారానే మాట్లాడుకుంటున్నారంట. ఏం చేశారంటే బేసిక్గా 400 కోట్ల దోపిడీ అంటే మనం ఏందో దోపిడీ అంటే సంపాదించాలి, అంతంత సీన్ లేదు. చాలా సింపుల్గా ఈ మద్యం కంపెనీల నుంచి షాపులకి మద్యం పోవాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి. ట్రాన్స్పోర్ట్ ఎవరు డిసైడ్ చేయాలి? ఆయా జిల్లా జాయింట్ కలెక్టర్లు డిసైడ్ చేసేవాళ్ళు. 2019లో వాళ్ళ గవర్నమెంట్ రాగానే రాజకేశ్వరరెడ్డి గారు, మన వాసుదేవరెడ్డి మొన్ననే ఈడీ అరెస్ట్ చేసింది కదా, ఈ వాసుదేవరెడ్డిని ఆయన ఏపీబీసీఎల్ చైర్మన్, ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఇంకా నుంచి జాయింట్ కలెక్టర్లో ట్రాన్స్పోర్టు ధరని ఫిక్స్ చేయడానికి లేదు. ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషనే డిసైడ్ చేసుకుంటుంది ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అని చెప్పి. అక్కడ ఉండేదెవరు? వాసుదేవరెడ్డి. ఆడవాడు మనోడే. సో 11 రూపాయలు 13 రూపాయలు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క కిలోమీటర్కి. ఆ కిలోమీటర్కి 13 ఒక్కొక్క కేసుకి 13 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఒక్కసారిగా 13 రూపాయలని ఎవరన్నా రేట్లు పెంచాయి. అప్పటికి అసలు పెట్రోలే 21 నుంచి అసలు పెట్రోల్ డీజిల్ రేటు పెరగల. సరే ఏదో ఆ ఖర్చులు ఎక్కువైనా 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు పెంచుతారు, లేదా 100% పెంచుతారు. వాసుదేవరెడ్డి మనోడు కదా, 200% పెంచాం అంటే 13 రూపాయలు కేసుకుండేదాన్ని, ఒక కేసు తీసుకుంటే 13 రూపాయలు ఉండేదాన్ని ఒక్కసారిగా కేసుకి 36 రూపాయలు చేశారు. అంటే ఎక్కడి నుంచి పెట్టాలి? గవర్నమెంట్ డబ్బే కదా. గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల డబ్బే. తాగేవాళ్ళే. మందు కొట్టాలంటే భయపడే లెవెల్లోకి లాక్కొచ్చాడు పాపం. సరే, గవర్నమెంట్కి వచ్చింది. మరి గవర్నమెంట్కి వచ్చింది ఇది, వీళ్ళు నిజంగా గవర్నమెంట్కి డబ్బులు తేవాలా? కాదుగా, డబ్బులు మనకు రావాలి. సో అక్కడే హవాలా వచ్చింది. 13 రూపాయల నుంచి కేసుకి 36 రూపాయలు ఎందుకు పెంచారా అంటే గవర్నమెంట్ కోసం కాదు, ఆబ్వియస్లీ గవర్నమెంట్ కోసం కాదు, పెంచి ఆ డబ్బు మనకు తెచ్చుకోవాలి. సో కారుమూరు సునీల్, ఈ కారుమూరు సునీల్ గారు ఎవరు? మాజీ మంత్రి, వెస్ట్ గోదావరికి చెందిన మాజీ మంత్రి, ఉమ్మడి వెస్ట్ గోదావరికి చెందిన మాజీ మంత్రి, టీడీఆర్ బాండ్స్లో పూర్తిగా మునిగిన మంత్రి, అవినీతి చేసిన మంత్రి. మా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు చాలాసార్లు ఆయన చేసిన బాండ్స్ గురించి ఆయన మీద కేసు కూడా పెట్టారు పాపం పట్టం మీద. సో ఆయన కొడుకు, వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి యొక్క పదవిని అడ్డం పెట్టుకొని కారుమూరి సునీల్ కుమార్ గారు ఈడీ సిట్టు తేల్చిన ప్రకారం ఈ దోపిడీలో ప్రధానమైన వ్యక్తి హైదరాబాద్లో, ఇలా ఆంధ్రలోనే ఉండరు, హైదరాబాద్లో ఒక ఆఫీస్ తెరిచి జిల్లాల వారీగా వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలకి సబ్ కాంట్రాక్ట్లు పంచాడు. ఈ జిల్లా నీది, ఈ జిల్లా నాది, అందరికీ తిలాపాపం తలా పిడికడు, దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత అందరికీ ఇస్తాం, పైనుంచి కిందాకి తలా ఇస్తాం, ఎవరిని అన్యాయం చేయం, అందరూ తినచ్చు. సో 80% లాభం వచ్చే విధంగా కమిషన్ ఒప్పందం కూర్చుకున్నారు. ఎట్టు కూర్చుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఏవి నచ్చలేదు, తెలంగాణ సంస్థలు నచ్చలేదు, పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు, అసలు సౌత్ ఇండియా వద్దప్ప మనకు. ఢిల్లీ, నోయిడాకి వెళ్ళాం. నోయిడాకి వెళ్ళి సిగ్మా, SIGMA సిగ్మా అనే సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థ నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్, వల్లు సందీప్ అంటారు, ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కి
ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీలో ఉన్న సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ఢిల్లీలో ఉన్న సంస్థ సుదర్శన్ అనే వ్యక్తి మళ్ళీ ఆంధ్రాకే వచ్చింది చూడండి. ఆంధ్రాలో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వచ్చే లాభాల్లో అంటే 200% పెంచారు కదా, 13 రూపాయల నుంచి 36 రూపాయలు పెంచారు కదా. ఈ పెంచిన దాంట్లో 85% తమ దగ్గరికే అంటే తమ బ్యాంక్ అకౌంట్లకే తిరిగి వచ్చేలా రూటింగ్ చేశారు. ఇదే హవాలా అంటే. సో ప్రభుత్వానికి పోయిన డబ్బు పోతున్న డబ్బు ఎలా రావాలి? పలానా చోట పోయి వాళ్ళ అకౌంట్లో పోయి వీళ్ళ అకౌంట్లో పోయి చివరికి మన అకౌంట్లోకే రావడం, అది హవాలా. సో సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే ఖాతా ట్రాన్స్పోర్ట్ ఏమైపోయిందో కన్స్ట్రక్షన్స్ ఎందుకు వచ్చిందో ఎవరిదైతే ఏమి, మన వాళ్ళు ఒక కంపెనీ కావాలి, ఆ కంపెనీ ఏర్పాటు చేసామా, ఇక్కడి నుంచి ఢిల్లీకి చెంది సిగ్మాకి ఇచ్చి ఢిల్లీ సిగ్మా నుంచి ఆంధ్రాలో ఉన్న సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చి నేరుగా 15 కోట్ల రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా డైరెక్ట్ అంతా ఓపెన్ క్యాష్ ఇచ్చేది బల్ల కింద ఎంత మాకు అసలు అలవాట్లేవు. ఆర్టీజీఎస్ ద్వారా 15 కోట్ల రూపాయలని కారుమూరి సునీల్ కుటుంబ సభ్యుల, ఎంత ధైర్యమయ్యా మీకు అసలు? అంటే మీ ఫీలింగ్ ఏంటంటే మనం ఎప్పుడు ఓడిపోము ఇక్కడే ఉంటామని, చాచి దవడబెట్టి 11 సీట్లు ఇస్తామని తెలియదు అప్పుడు. ఎంత ధైర్యంగా 15 కోట్ల రూపాయలని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ ఆవిడ, వాళ్ళ అమ్మ, ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి కోడలు, కారుమూరి నాగేశ్వరరావు గారి భార్య అకౌంట్లోకి ఆర్టీజీఎస్ ద్వారా ధైర్యంగా ట్రాన్స్ఫర్ చేసుకునేశారు. అదే కాదు, రవాణా ద్వారా దోచుకున్న ఇది వచ్చింది 15 crores కదా, ఇంకా చాలా డబ్బు ఉంది కదా. సో ఈ రవాణా ద్వారా దోచుకున్న సొమ్మును